నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర 3 ఏళ్ళు అవుతుంది. ఈ 3 ఏళ్ల ఎవ్వరి గురించి మాట్లాడినా కానీ ఫస్ట్ రైతు సమస్యనే వినబడుతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ దెబ్బ పడ్డది రైతు మీదనే అని చెప్పి ఎవరిని అడిగినా చెప్తుర్రు. ఎందుకంటే నీళ్లు ఉండి కూడా రైతు బతకలేని పరిస్థితి తెలంగాణలో అని చెప్పి, ఎరువులు కొనాలంటే యాపులో కొనాలి. ఎక్కడ లేదు దేశంలో, చరిత్రలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో కొత్త కొత్త యాపులు వచ్చినాయి. యాపులో మాకు ఎరువులు కొనాలని చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందని తెలుసు. సో రైతులు అరిగోసలు పడుతున్న సమయంలో మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో బండ వేయబోతుంది. రైతులపై ఇంత కుట్రలు, ఇంత కుతంత్రాలు ఎందుకని చెప్పి రైతులు ఆందోళన పడుతున్నారు. ఒకసారి రైతులపై మళ్ళీ ఏం బండ వేస్తున్నారో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న వీడియో చూద్దాం. రకం కట్టడం అనేది పటేళ్లు పటవారీలు ఉన్నప్పుడు ఆ వ్యవస్థ కొద్ది రోజులు తీసేసిన తర్వాత కూడా రకం కట్టేది ఒక వ్యవస్థ ఉండేది. అదే రకంగా ఈ రకం కట్టడం వలన ఆనాటిలాగా ఎకరానికి 3 డిజిట్లో 100 రూపాయలు 200 రూపాయలు కాకుండా నామినల్ కాస్ట్ పెట్టి, ఈ నామినల్ కాస్ట్ రకం రిసీట్ కనుక ఇచ్చినట్లయితే ఆ భూమికి సంబంధించింది ఒక భద్రత ఆ భూమిలో ఉన్న వాళ్ళకి ఒకటి కలుగుతుంది. దానివల్ల ఈ భూమి 1/17 ఎస్పెషల్లీ 1/17 లేని ప్రాంతాల్లో ప్రాబ్లంలో కొన్ని సాల్వ్ అవుతాయి. 1/17 ప్రాంతంలో కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు వాళ్ళకి అసలు కొన్ని ప్రాంతాల్లో అనేది ఏ ఆధారము లేదు. సారీ చెప్పేది నాకే సగం అర్థం కాలేదు. ఇక మా తెలంగాణలో రైతులకు ఏం అర్థమవుతుందో చెప్పలేం. కానీ సార్ ఏమంటుండంటే తెలంగాణలో రైతుల భూముల మీద ట్యాక్సుల రూపంలో పన్నులు వసూలు చేస్తామని చెప్తున్నారు. అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఖజానా నింపుకోనిక, లేదంటే దీంతో రైతుకేమన్నా న్యాయం జరుగుతుందా? అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రైతుకి ఏం కావాలి? రైతు పంటను చక్క గొనుడు, లేదంటే రైతు పంటకు మంచి గిట్టుబాటు ధర ఇవ్వడం, లేదంటే సన్నవడ్లకు బోనస్ ఇస్తా అన్నాడు కదా, గవి చూడాలి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నేను ఇప్పుడు రైతుల మీద ట్యాక్సులు వేస్తా, దొరల కాలంలో మనం ట్యాక్సులు పన్నులు కట్టాం కదా, నేను ఇప్పుడు దొరలాగానే పాలిస్తా. ఏం మాటలు సార్ ఇవి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? తెలంగాణలో ఉన్న రైతులను అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎక్కడైనా కానీ యావత్ భారతదేశంలో మంచి పంట దిగుబడి ఎగుబడి చేసుకునేది తెలంగాణ రైతులు అని చెప్పి నెంబర్ 1లో ఉన్న తెలంగాణ రైతులను ఆగంబట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? సన్నవడ్లకు బోనస్ ఇస్తలేరు, రైతుల యాపుల ఎరువులు పెట్టి వాళ్ళని మోసం చేసిర్రు, యూరియా కష్టాలు, ఎరువుల నష్టాలు, నీళ్లు కాళేశ్వరంలో నీళ్లు ఉండి కూడా సకాలంలో మీరు వదలలేదని చెప్పి రైతుల ఎంతోమంది వాపోతున్నారు. అట్లాంటి గోసలు పడ్డ రైతు ధాన్యం తీసుకొచ్చి కళ్ళాల మీద పోసుకుంటే మీరు కనీసం బాధ్యత లేకుండా ఒక్కొక్క రైతు కళ్ళాల మీద గుండె వలిగి వస్తుంటే కూడా మీకు నవ్వులాటగా ఉంది. 80% మేము కొన్నామని చెప్తున్నారు. 80% మీరు కొంటే 20% వడ్లకు ఎందుకు ఆత్మహత్యలు అవుతాయి? ఎందుకు వాళ్ళు ఊరేసుకుంటారు? ఈరోజు గిట్టుబాటు ధర ఎట్లాగో మీరు ఇవ్వరు. తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి చేతులు జోడించి మరోసారి మా మ్యాక్స్ న్యూస్ తెలంగాణ తరపు నుంచి మళ్ళీ వేడుకుంటున్నాం. అయ్యా, తెలంగాణలో రైతుల పరిస్థితి ఆగమాగమవుతుంది. రైతుల గోస నిజంగా అది రైతుల గోస ఎవరికైనా తాకుతుంది. ఎందుకంటే మీరు సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి అది మీకే తాకుతుంది. ఇప్పటికైనా ఈ పన్నుల విషయాలు, ఈ ట్యాక్సుల విషయాలు రైతులపై పడకుండా జర్ర తెలంగాణలో రైతులను ఆదుకోండి. అది ఎప్పటికీ మనది మంచిది కాదు. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం.
ఎప్పుడు బాగుపడదు. దయచేసి ఒకసారి ఈ విషయాన్ని మరోసారి ఆలోచన చేసి ఈ రైతులపై ట్యాక్సులు, ఎందుకంటే సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది, మళ్ళీ రైతుల మీద ట్యాక్సులు వేస్తుర్రు, రైతు పొలాల మీద ట్యాక్సులు పన్నులు వేస్తుర్రు అని చెప్పి ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని మా తెలంగాణ రైతులను ఆదుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజల నుంచి, మా మ్యాక్స్ న్యూస్ తరపు నుంచి తెలంగాణ రాజుబాయిగా మీకు వేడుకుంటున్నాను.